ఈరోజు పిజ్జా ఇడ్లీలో పిజ్జాలో దాదాపుగా ఒక 4 డిగ్రీ బెల్ టవర్ ఇది రిపేర్స్ చేసి లెస్ దాన్ 4 డిగ్రీకి తీసుకొచ్చారు. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఇటలీ వచ్చాను. లండన్ స్టాన్ఫోర్డ్ నుంచి ఇటలీకి. ఇడ్లీలో పిజ్జాలో దిగి ఇది పిజ్జా ఎయిర్పోర్ట్లో దిగిన సిటీ వెళ్ళడానికి పిజ్జా మూవర్ అనే షటిల్ సర్వీస్. సో ఇది పిజ్జా మూవర్ సిటీకి వెళ్ళడానికి షటిల్ సర్వీస్ ట్రైన్. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా సిటీలోకి ట్రైన్ ఒక €6కి. ఇటలీలో పిజ్జాలో ఉన్నాను. ఇప్పుడు వెదర్ మాత్రం మామూలుగా లేదు, సూపర్ 26-27 వెదర్ ఉంది. పర్ఫెక్ట్ హాలిడే అవుతుంది ఇది. యూకే నుంచి వచ్చి రావాలనుకుంటే యూకే నుంచి వచ్చే వాళ్ళకి అదిరిపోయింది వెదర్ మాత్రం. దిగగానే మార్నింగ్ ఇప్పుడు 10 అవుతుంది, ఎండ దంచి పడుతుంది. పిజ్జా సిటీ ఫస్ట్ గ్లాన్స్ అంత క్రౌడెడ్గా లేదు, బిజీగా లేదు. రోడ్స్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. అంత ఇది పీక్ టైం అయినా కూడా అసలు ఆ బిజినెస్ ఏం కనిపించలేదు. సో బాగుంది. ఇది సిటీ స్క్వేర్లో అనుకుంటా పిజ్జా పేరిస్ వీలు పెట్టారు. లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా దగ్గరికి వచ్చాం. సో మీకు కనిపిస్తుంది ఇది దాదాపుగా ఒక 4 డిగ్రీ యాంగిల్లో ఉన్న బెల్ టవర్ ఇది. ఇక్కడ చూస్తే ఫుల్ టూరిస్టులు బాగా ఉన్నారు. వెదర్ కూడా అలా ఉంది. సో టూరిస్టులు కూడా బాగా ఉన్నారు. ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా అంటే ఏంటంటే ఇక్కడ ఇది పిజ్జా క్యాథడ్రాల్. ఈ క్యాథడ్రాల్ కి ఆపోజిట్ గా కట్టిన బెల్ టవరే ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. ఇది దాదాపుగా 17th సెంచరీలో కట్టుతున్నప్పుడు దీని కింద ఉన్న భూమి అంత బలీయంగా లేకపోవడం వలన కట్టే టైంలోనే అది కుంగిపోయింది. అది ఒకనొక టైంలో దాదాపుగా 5 డిగ్రీలు కూడా వంగిపోయినప్పుడు మళ్ళీ కొంచెం రిపేర్స్ చేశారు. 1990లో రిపేర్స్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం 4 డిగ్రీ లెస్ దాన్ 4 డిగ్రీకి తీసుకొచ్చారు. వీడియో చూస్తే మీకు ఇది టవర్ వంగినట్టే కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ఫోటోలు టవర్లోకి పైకి వెళ్ళొచ్చు కూడా. కొంతమంది పైకి వెళ్ళి ఆ బెల్ పైన ఒక పెద్ద బెల్ ఉంది. ఈ టవర్లోకి ఆల్మోస్ట్ 8 స్టోరీస్ ఉన్నాయి, 7 ఫ్లోర్స్. ఇది యాక్చువల్ పిజ్జా క్యాథడ్రాల్. ఈ క్యాథడ్రాల్ కి వెనకాల కట్టిన బెల్ టవరే లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. అది వంగిపోవడం వల్ల అది ఫేమస్ అయిపోయింది. బట్ మెయిన్ క్యాథడ్రాల్ ఇది. దీనికి ఎంట్రీ ఫ్రీయే, బట్ టికెట్స్ కోసం చాలా పెద్ద క్యూ ఉంది. పిజ్జా లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జాకి బయట ఇలాగా చిన్న ఓపెన్ షాపింగ్ ఉన్నాయి. షాప్స్ కంటిన్యూస్. హ్యాట్స్, సమ్మర్ కదా, హ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఇడ్లీ అంటేనే ఫ్యాషన్.